గురజాల ఎమ్మెల్యే ఎరపత్నేని అనుచరుడి హత్య కుట్రకు సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ కేసు కట్టాం. దాదాపు 100 ఎక్సైజ్ కేసెస్ కట్టాం. అంటే బెల్ షాప్స్ కావచ్చు, లేదంటే మద్యం ఎక్కువ మోతాదులో తీసుకోవడం కావచ్చు, ఇల్లిసిట్ లిక్కర్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా మనం కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ వెపన్స్ గురించి సమాచారం బయటకు తీస్తాం. వారు వాస్తవానికి నిన్న మార్నింగు నామినేషన్ సందర్భంగా వారు ప్రొసెషన్లో ఈ ముప్పన వెంకటేశ్వర అనే అతను చంపాలనుకున్నారు. నిన్న మన గురజాల ఎమ్మెల్యే గారి నామినేషన్ సందర్భంగా ముప్పన వెంకటేశ్వర్లు అనే అతన్ని ఆ నామినేషన్ సందర్భంగా ఉంటారు అనుకున్నారు. బట్ ఎందుకనో ఇన్ఫర్మేషన్ లీక్ అయింది అనుకున్నారో, లేదంటే ఇది సరైన సమయం కాదనుకున్నారు, కానీ దాన్ని వారు వాయిదా వేసుకున్నారు. తర్వాత దొరకడం జరిగింది. ముప్పన తెలియదండి, చూడాలి. కిరాయి కాదండి, ఇది ఏంటంటే ఈ పక్కాగా వీళ్ళకి పర్సనల్ గ్రడ్జెస్ ఉన్నాయి. ముప్పన వెంకటేశ్వర్లని ఇటువంటి పరిస్థితుల్లో ఎలిమినేట్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. దానికి పర్యవసానంగానే ఇది ప్లాన్ చేశారు. దీంట్లో రాజకీయ కోణం కనిపించట్లేదు, ఇప్పటి వరకు కనిపించట్లేదు. బట్ వీళ్ళు ఫర్దర్ ఇంట్రాగేట్ వీటిని మనం కస్టడీలోకి తీసుకునేసి ఇది ఇంకేదైనా కాన్స్పిరసీ ఇంకేదైనా ఉన్నది విల్ కల్ అవుట్ ద కాన్స్పిరసీ. నాకు తెలిసి ఇప్పటి వరకు అయితే ఏం లేదు. సో చూస్తాం. వీరి మీద కేసెస్లు ఉన్నారండి, అంత మునుపు కేసెస్ ఉన్నారు. ఒక మర్డర్ కేసులో ఉన్నారు. ఉన్నం నరేంద్ర అనే మర్డర్ కేసులో ఇందులో ఇతను నల్లబోతుల శ్రీనివాసరావు అనే అతను ముద్దాయి. తర్వాత ఈ శివకృష్ణ అతను లేడీ కేసులో ఉన్నారు. కేసెస్లో ఉన్నారు. బ్యాడ్ హిస్టరీ ఉంది. వీళ్ళు ఎగ్జామిన్ ఇంకేదైనా ఉంది, అంతకుముందు బైండ్ అవుట్ చేసామా, ఇవన్నీ చూస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో నేరాలు ఘోరాలు చేసే వాళ్ళని ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. వీ విల్ గో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇంపోజింగ్ పీడీ యాక్ట్. తర్వాత విల్ గో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎక్స్టర్నింగ్ దెమ్ ఫ్రమ్ ద సొసైటీ. అంత కఠినంగా చర్యలు ఉంటాయి. సో వన్ షుడ్ బి కేర్ఫుల్. ఈ సంఘ విద్రోహ శక్తులకి ఇది ఒక హెచ్చరిక. ఎందుకు చెప్తున్నారంటే మొన్న కూడా వితిన్ 24 hours వీ కుడ్ న్యాప్ ద కల్ప్రిట్స్. మావోయిస్ట్ పోస్టర్స్ వేశారు. ఈరోజు వీ హ్యావ్ ప్రివెంటెడ్ ఏ బిగ్ అఫెన్స్. సో ఖచ్చితంగా నిఘా అనేది పక్కా ఉంటుంది. నాకు తెలిసి లేరండి, మీరు బైండ్ ఓవర్ లేరు. దట్స్ వాట్ బైండ్ ఓవర్. ఇంకొక విషయం కూడా చెప్తానండి. బైండ్ ఓవర్స్ 22,000 మంది బైండ్ ఓవర్ చేశాం. బైండ్ ఓవర్స్ మామూలుగానే కొందరు అపోహల్లో ఉన్నారు. కేవలం రౌడీ షీటర్స్ మీదే చేస్తారని. రాంగ్. రౌడీ షీటర్ మీద కాదు, ఎవరైతే పొలిటికల్ లిటిగెంట్స్ ఉన్నారో, ఎలక్షన్ ప్రక్రియకు విఘాతం కల్పిస్తారనుకున్నారో వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేస్తాం. అందులో ప్రసక్తి లేదు. నేను కూడా ఒక దీంట్లో చూసాను, చిలకూరుపేటలో బైండ్ ఓవర్ అని పిలిస్తే ఏదో రౌడీ షీట్ ఓపెన్ అయిన అట్లా అనుకున్నారు. కాదు, రాంగ్. బైండ్ ఓవర్ ఈజ్ డిఫరెంట్, రౌడీ షీట్ ఈజ్ డిఫరెంట్. రౌడీ షీట్ ఉన్న వాళ్ళని 100% బైండ్ అవుట్ చేస్తాము. రౌడీ షీట్ లేని వాళ్ళని కూడా 107 కింద బైండ్ అవుట్ చేస్తాం. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ అనేది సజావుగా జరగాలి. సో అందుకే బాండ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నాం. జిల్లా కలెక్టర్ గారిని వారిని కోరడం జరిగింది, తహసీల్దార్స్ కోరడం జరిగింది. వీరి దగ్గర నుంచి బాండ్స్ తీసుకోండి, 2 లక్షల నుంచి 3 లక్షల వరకు బాండ్ తీసుకోండి. వీరు ఏదైనా తప్పు చేస్తే ముక్కుపిండి వసూలు చేసే విధంగా మనం బాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పాం. మన జిల్లా కలెక్టర్ గారు కూడా అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దీన్ని ప్రజలందరూ కూడా స్వాగతించాలి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే బైండ్ ఓవర్ అంటే అదేదో పెద్ద కేసు అని చెప్పేసి పోలీస్ మీద ఇది చేయడం చేస్తున్నారు. పోలీసుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే దయచేసి ఎవరు కూడా ఇది చేయొద్దండి. ఏదైనా సమస్యలు ఉంటే సివిజిల్ యాప్ ఉంది, మొబైల్ యాప్ ఉంది, దాని ద్వారా మీరు ఎలక్షన్ కమిషన్ చెప్పుకోవచ్చు. డైరెక్ట్గా ప్రతి సందర్భంలో నిష్పక్షపాతంగా పోలీస్ శాఖ పోతా ఉంది. ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎస్పీ దగ్గర రావచ్చు, ఏదైనా ఇష్యూస్ ఉంటే డిఎస్పీ దగ్గర పోవచ్చు. సో ఒక సిస్టమ్ ఉంది. అంతా పోలీస్ మీద నమ్మకం లేకపోతే ఎలక్షన్ కమిషన్ సంప్రదించవచ్చు. సో దయచేసి అర్థం చేసుకోండి. ఈ బైండింగ్ ఓవర్ అనే దాంట్లో ఎటువంటి ఇది ఉండదన్నమాట. రెండు వైపులా పొలిటికల్గా ఇబ్బంది క్రియేట్ చేస్తారంటే వీల్ బైండ్ దెమ్ ఓవర్, అందులో ప్రసక్తి లేదు. అంటే ఆ రోజు ఈజీగా దొరుకుతారు అనుకోవచ్చు. సో ఇంకొంత దీంట్లో లోతుగా చేయాలండి. సో అందుకే పోలీస్ టైం లేదు కాబట్టి వీఆర్ టేకింగ్ దెమ్ ఆన్ టు వీఆర్ రిక్వెస్టింగ్ ద కోర్ట్ టు గివ్ పోలీస్ కస్టడీ. పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మనం చేస్తాం. చెప్పండి.
పేలుడు పదార్థాలు కూడా అక్రమంగా నిల్వ ఉంచుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సో అందుకే మొన్న మనకు మీరు చూస్తుంటే కొన్ని జెలిటన్ స్టిక్స్ను కూడా మనం స్వాధీనం చేసుకున్నాం. మొన్న ఒక జెలిటన్ స్టిక్స్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. నేను అదే చెప్తున్నాను, అక్రమ ఆయుధాలు, తర్వాత అక్రమ మైనింగు, అక్రమ బ్లాస్టింగు, ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించాం. ఎలక్షన్ కమిషన్ కనుసంధలో నడుస్తుంది వ్యవహారం. సో అణువణువుగా శోధిస్తున్నాం. స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ 24/7 పెట్టమన్నాం. ఫ్లయింగ్ స్క్వాడ్స్ని 24/7 పెట్టమన్నాం. చెక్ పోస్ట్ని 24/7 పెట్టమన్నాం. సో ఎక్కడ కూడా సంఘ విద్రోహ శక్తులు ఏదైనా చేసి మాత్రము ఖబర్దార్ ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగేసేటువంటి పరిస్థితులు ఉపేక్షించాం. అది ఏ క్రైమ్ అయినా కావచ్చు. ఇదేంటి బెల్ షాప్స్, దట్ ఇస్ ఆల్సో క్రైమ్. సో ఇండ్యూస్మెంట్, బ్రైబ్, ఇవంతా కూడా ఇటువంటి పరిస్థితులు ఒప్పుకునేది లేదు. సో కఠినంగా ఉంటాం. థ్యాంక్ యూ. కాలేజీలో పనిచేస్తారంట సార్, గుంటూరు రూరల్ జిల్లాలో. అంటే కొంతమంది పోలీసు అధికారులపై ఎన్నికల సంఘంలో ఫిర్యాదు చేశారు. అదే అండి నువ్వు చెప్తున్నాను. కానీ కొంతమంది అధికారులు వాళ్ళ మాకు ఇబ్బందులు ఉన్నాయనేది కూడా ఇది రాష్ట్ర ఎన్నికల అధికారికి ప్రతిదీ కూడా మెరిట్స్ ఆఫ్ ద కేసు మీద పోతుంది. ఫిర్యాదు చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది, బట్ మెరిట్స్ ఆఫ్ ద కేస్, అందులో పోలీసు అధికారి కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, నిష్పక్షపాతంగా వ్యవహరించాడా లేదా, కఠినంగా వ్యవహరించాడా లేదా, ఏమన్నా బయాస్డ్ పోయాడా, ఇటువంటివన్నీ కూడా చేసి పక్కా పగడ్బందీగా నేను ఏం చేస్తాను. అందుకే కొంత ఇండిపెండెంట్ ఏజెన్సీస్తో చేయిస్తున్నాం, వేరే జీఎస్పీని పెట్టి చేయిస్తున్నాం. అవసరమైతే అడిషనల్ ఎస్పీ గారిని పంపిస్తున్నాం. సో ఒక్క 1% కూడా ఇటు స్విఫ్ట్ ఉండదు అనమాట. ఖచ్చితంగా పోతాం. వీ గో ఇన్ స్ట్రైట్ లైన్, అందులో వేరే అవకాశం లేదు. థ్యాంక్ యూ. మన పొలాల్లో మన బాంబులు, ఈరోజు తుపాకులు, ఏమన్నా ఎన్నికలలో విఘాతం కలిగించడానికి ఏమైనా చేస్తున్నట్టు మీరు? విఘాతం కలిగించడానికి చేస్తే పోలీస్ శాఖ ఊరికే కాము కూర్చొని లేదు. వీ విల్ షో దేర్ ప్లేస్. మేము ఖచ్చితంగా అందుకే నేను ఇందాక అదే చెప్తున్నాను, నిఘాని పటిష్టం చేయడం జరిగింది. ఏదైనా ఎక్కువ తక్కువ చేస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది, చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం. సో ఎన్నికల ప్రక్రియని సజావుగా జరిపించడం అనేది మా బాధ్యత. వీ విల్ డూ దట్. థ్యాంక్ యూ. తీసుకెళ్ళండి.